అనుకోకుండా వచ్చే ఇబ్బందులు, ఊహించని రీతిలో వచ్చే కష్టాలు, ఒక్కసారి ఒక వాతావరణం నుంచి, మానసిక వాతావరణం నుంచి పూర్తి మార్పుతోటి మరొక వాతావరణంలోకి వెళ్ళడానికి మనసు చాలా ఇబ్బంది పడుతుంది. కంగారొస్తుంది, బేజారొస్తుంది, ఆందోళన, భయము, కాలు చేయి ఆడని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ కష్టానికి, ఆ సమస్యకి తీవ్రమైనటువంటి ఆందోళన, భయం, శారీరకంగా కంపనం, ఏం తోచని స్థితి, ఒక నిస్సహాయత, ఇవన్నీ కూడా ఒకేసారి మనసు మీద తీవ్ర ప్రభావాన్ని మనకి చూపిస్తాయి. అది అప్పుడప్పుడు అందరి జీవితాల్లో కూడా అనుభవానికి వచ్చే ఉంటుంది. అయితే ఆ కంగారికి కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ పరిస్థితి ఊహించని కారణంగా ఏమాత్రం ముందు అనుకోని కారణంగా అది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం మనసు మీద చూపిస్తుంది. మనసు మీద చూపించిందంటే ఆటోమేటిక్గానే శరీరం మీద కూడా చూపిస్తుంది. మరి ఆ విపరీత పరిస్థితి, ఆ భయానక పరిస్థితి, ఆ ఆందోళనకరమైన పరిస్థితి నుంచి ముందు బయటపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్తవ్యం ముందు చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిలోనే కూర్చుంటే కుదరదు. ఆ పరిస్థితిలోనే అలాగా ఉండిపోయి, ఆ దిగులు పడిపోతూ, ఆ కంగారు పడిపోతూ, ఆ ఆందోళన పడిపోతూ ఉన్నట్లయితే కుదిరే పని కాదు. తర్వాత కర్తవ్యంలోకి వెళ్ళి తీరాలి. ఆ కష్టాన్ని లేదన్నా ఆ సమస్యని, ఆ ఇబ్బందిని అధిగమించాల్సిన పరిస్థితి ఉంటుంది. అధిగమించి తీరాలి. వెంటనే ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు ఆ కొత్త పరిస్థితికి మనసు అలవాటు పడదు కాబట్టి, అది ఒకే ఒకసారి అంత త్వరగా మారదు కాబట్టి, ఒక 2, 3 నిమిషాలు టైం దానికి కేటాయించినప్పటికి కూడా వెనువెంటనే కర్తవ్యం వైపుగా ఏం చేయాలి, ఒక పరిష్కారం దిశగా, ఒక ఉపాయం దిశగా మనసు ఆలోచించి తీరవలసిందే. దానికి 1, 2 నిమిషాలు మించి దానికి ఆ కంగారికి, ఆ బేజారికి, ఆ మార్పుకి అంతకన్నా టైం ఇవ్వకూడదు. వెనువెంటనే ఏం చేయాలనే పరిష్కారం దిశగా మనసు ఆలోచించాలి. కష్టం వచ్చినా, ఇలాంటి నష్టం వచ్చినా, ఆందోళనకరమైన పరిస్థితి వచ్చినా, 1, 2 నిమిషాలు మనసు బాధపడినా, కంగారు పడినా, ఆందోళన పడినా అది అంతవరకే పరిమితం చేసుకోవాలి. వెనువెంటనే ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. దాని నుంచి ఎలా బయటపడాలి, దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని మీదే మనసు పెట్టినట్లయితే మనసు అనేక పరిష్కారాలను సూచిస్తుంది. ఆ పరిష్కార మార్గాల్లో ఆ కష్టం నుంచి బయటపడవచ్చు. అంటే ఎంత ఆందోళన, ఎంత తక్కువ సమయాన్ని మనం కేటాయించగలిగితే పరిస్థితి నుంచి మనం అంత త్వరగా బయటపడవచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సింది అది. ఇంచేతంటే మనసు తీవ్రమైనటువంటి ఆ ఆందోళన, ఈ కంగారు, భయంలో ఆలోచన కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ముందు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి మనసుకి. ఒక చేంజ్ మేనేజ్మెంట్ అనేది బ్రెయిన్‌కి ఇస్తూ ఉండాలి. ప్రతి పరిస్థితి నుంచి కూడా ఇమ్మీడియేట్‌గా మారే పరిస్థితి ఉండాలి. అది సుఖం అని, దుఃఖం అని. ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి వెనువెంటనే మనసు ఆ పరిస్థితి నుంచి వెనువెంటనే వచ్చేలాగా దానికి ముందు మనం ట్రైనింగ్ ఇచ్చి తీరాలి. అంతకు ముందుగా మనం చేస్తున్న పనుల్లో ఒకే రీతిలో పని చేయకుండా అప్పుడప్పుడు ఆ పనిని మారుస్తూ, రోజూ వెళ్ళే దోవలో వెళ్ళకుండా ఒక కొత్త దోవలో వెళ్ళటం, రోజూ చేసే పని భిన్నంగా చేయటం, రోజూ కలిసే మనుషులు కాకుండా కొత్త మనుషుల్ని కలవడం, రోజూ ఒకచోటే కూర్చోకుండా మారుతూ ఉండడం. అది కాలేజీ గాని, స్కూల్ అయితే. అది ఒకే తరహా, ఒకే పద్ధతిని మెదడుకి అలవాటు చేయకుండా చేంజ్ అనేది మనసుకి అలవాటు చేస్తూ ఉన్నట్లయితే అది ఆల్రెడీ అలవాటవుతుంది. చేత ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అది కూడా తక్కువ సమయంలోనే అది కోలుకొని వెంటనే కర్తవ్యం వైపుగా అవకాశం ఉంటుంది. దానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వెంటనే ఏం చేయాలనే దాని మీద మనసు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ చాలా అవసరం. ఒకసారి మనం రామాయణ కథలోకి, ఇతిహాసంలోకి వెళ్ళినప్పుడు
రాముణ్ణి పిలిచి దశరథుడు, నీకు రేపు పట్టాభిషేకం అని అని చెప్పినప్పుడు ఆయన 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 ఏమిటి అంత ఒకే ఒకసారి సాధారణ స్థితి నుంచి ఒక పట్టాభిషేక స్థితి అనేది ఏమాత్రం కూడా ఆయన ఏమీ ఉప్పొంగిపోయిన పరిస్థితి కానీ ఒకసారి ఉద్రేకపడిన పరిస్థితి కాదు, ఏం లేదు. ఆయనకి తెలుసు కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ ఆయన మాస్టర్ కాబట్టి వెంటనే అలాగే అని వెళ్ళడం జరుగుతుంది. కానీ పట్టాభిషేక సన్నాహాలు పూర్తి కాకుండానే వెంటనే పరిస్థితి మారిపోతుంది. అతను పట్టాభిషేకము చేయలేని పరిస్థితి వస్తుంది, అలాగే ఆయన అడవికి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. ఎంత రెంటికి ఎంత తేడా ఉంది. పట్టాభిషేకం అనే స్థితి నుంచి ఒకే ఒకసారి అడవుల్లోకి వెళ్ళి చాలా కాలం 14 సంవత్సరాల పాటు ఉండాల్సి రావడం ఎంత దారుణమైన చేంజ్ మెదడుకి. కానీ అది కూడా ఆయన అవతారమూర్తి కాబట్టి దాన్ని చేయగలిగాడు. వెంటనే పిలిచి మర్నాడు పిలిచి, పట్టాభిషేకం కాదు నీకు, నువ్వు అడవికి వెళ్ళి 14 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది అనగానే, మొదట పట్టాభిషేకం అన్నప్పుడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో నువ్వు అడవికి వెళ్ళాలని అదే స్థితి. అది మేనేజ్మెంట్. ఆ మార్పుని ఏమాత్రం కూడా మనమంటే ఇంకా కొంత కంగారు కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, మనసుకి ముందు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తూ ఉన్నాం. ఆయన సిద్ధపురుషుడు కాబట్టి దానికి ఆయన ఎలా ఏ రకమైన మానసిక స్థితిలో ఉన్నారో వెంటనే పట్టాభిషేకం కాదు నీకు, అడవికి వెళ్ళాల్సిన వనవాసం చేయాల్సిన పరిస్థితి ఉన్నా అదే మానసిక స్థితిలో ఉన్నా. అది ఆ స్థితిని మనం ఆ ఇతిహాసం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ కథ విన్నప్పుడు మనందరికీ కూడా తప్పనిసరిగా అది తోచాలి. ఆ మానసిక స్థితి, ఆ స్థిత ప్రజ్ఞత, ఆ చేంజ్ మేనేజ్మెంట్ ఏమాత్రం కూడా అంత దారుణమైన మార్పును కూడా అతి సులువుగా తీసుకునేటువంటి పరిస్థితి. వెంటనే కర్తవ్యం ఏమిటి? మనం ఇంకా 1 నిమిషం 2 నిమిషాలు బాధపడాలి, అక్కడతో ఆ బాధ ఆపి కర్తవ్యంలోకి వెళ్ళాలి అని చెప్తాను. ఆయన ఆ సెకండ్ టైం కూడా ఆయన లేదు ఆ చేంజ్ మేనేజ్మెంట్లో. వెంటనే దానికి ఎంత సిద్ధపడ్డాడో దీనికి అంత సిద్ధపడ్డాడు. అది ఆయన అవతారమూర్తిగా ఆయన గొప్పతనం. ఆ గాథ వినడం ద్వారా మనం కూడా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పరిస్థితి ఒక స్థితి నుంచి ఒక పాజిటివ్ స్థితి నుంచి, అంటే ఒక సుఖం నుంచి ఒక ఇమ్మీడియట్ కష్టంలోకి, ఊహించని కష్టంలోకి మారినప్పుడు దీన్ని ఒకేలా తీసుకోవాలి, దాన్ని ఒకేలా తీసుకోవాలి. అటువంటి మార్పుకి సంబంధించిన మేనేజ్మెంట్ని మనసుకి అంతకుముందు నుంచి మనము మన రొటీన్ లైఫ్ నుంచి ఒక చేంజ్ ఇస్తూ మనసుకి నేర్పినట్లయితే తప్పనిసరిగా మనసు ఇమ్మీడియట్గా ఆ కష్టం నుంచి కర్తవ్యం వైపుగా పెడుతుంది, పరిష్కారం వైపుగా దిశగా పెడుతుంది. అప్పుడు ఆ కష్టాన్ని, ఆ అనుకోని అవాంతరాన్ని, ఆ ఆపదని వెంటనే మనం పరిష్కరించుకుని అధిగమించి సంతోషంగా ఉండొచ్చు.